స్వాగతం. మన ఆల్ తెలుగు ప్రజా పార్టీ సింపథైజర్స్ అందరికీ. అయితే మనం ఈరోజు కాకినాడలో ఈ యొక్క సమావేశం జరిపిన ముఖ్య ఉద్దేశం మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మన పార్టీ తాలూకా ముఖ్య ఉద్దేశం మొట్టమొదటి అంశం కూడా బీసీ ముఖ్యమంత్రి అనేది మన అంశం. ఆ అంశం బేస్ చేసుకుని బీసీలు చైతన్యవంతం అయినట్లయితే తప్పకుండా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిగా కొనసాగాలనేది మన పార్టీ తాలూకా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎంతమంది బీసీలు చైతన్యం అయితే అంత బీసీ వర్గానికి బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి మన పార్టీ మొట్టమొదట పీఠం వేసేది కూడా బీసీలకే. కాబట్టి ఈరోజు ఈ కాకినాడ రూరల్ ఏరియాలో మనం జరుపుకోవడానికి కారణం మన పార్టీని విస్తృతంగా ఈ యొక్క రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి మన రాష్ట్ర కన్వీనర్ నమ్మి అప్పారావు గారు, అలాగే మన నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు, ఐఆర్ఎస్ విఆర్ఎస్, సో వారి చేతుల మీదుగా మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరికీ కూడాను ఆయా మండలాల్లో కానీ కార్పొరేషన్లో కానీ అలాగే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మనం వ్యక్తుల్ని ఇన్ఛార్జీలని కన్వీనర్ని కో-కన్వీనర్ని అపాయింట్ చేసుకోవడం కోసమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు కాశీ శ్రీనివాస్ గారిని మన పార్టీ కాకినాడ రూరల్ మండలం అసెంబ్లీ అధ్యక్షులుగా నియమించుకోవడం జరుగుతుంది. వారు లేచి నుంచుకొని ఈ యొక్క సభకు మీ యొక్క అపీల్ని ఇవ్వాల్సిగా కోరుచున్నాను. రండి, చెప్పండి. నేషనల్ ప్రెసిడెంట్గా నమస్కారం చెప్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది పరిపాలించారు. ఈ 75 సంవత్సరాల్లో సాధించింది పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు, ఉన్నవాళ్ళు మల్టీ మిలియన్స్ అయ్యారు. మీ అందరూ తెలిసి రాష్ట్రాన్ని పరిపాలించింది ఇప్పటి వరకు ఒకరు రెడ్డి కమ్యూనిటీ, ఇంకొకరు కమ్మ కమ్యూనిటీ. ఇద్దరు ఆధ్వర్యంలో పేదలు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఒక్క ఛాన్స్ అత్యధిక జనాభా ఉన్న బీసీలకు కనుక ఇవ్వగలిగితే ఈ రాష్ట్రం బాగుంటుందనేది మా ఆలోచన. ఈ ఆలోచనలో భాగంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఒక 12 గ్యారంటీలను ఇస్తుంది. ఏ పేదవాడు కూడా ఇంకా పేదవాడు కాకూడదు, ప్రతి ఇల్లు కూడా లక్షలాది సంపాదించేటట్టుగా, లక్షల రూపాయలు సంపాదించేటట్టుగా చేయాలనే సంకల్పంతో ఆల్ తెలుగు ప్రజా పార్టీ 12 గ్యారంటీలని ప్రతి ఒక్క కుటుంబానికి ఇస్తుంది. మా యొక్క సంకల్పం కూడా బీసీ కమ్యూనిటీ నుంచి సీఎం కావాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారులుగా తయారవ్వాలనేసి అవినీతి రహిత రాష్ట్రంగా ఉండాలనేది మా సంకల్పం. ఈ సంకల్పంలో భాగంగా 12 గ్యారెంటీల్లో ఏదైతే మీకు ఇవ్వటం జరిగిందో, ఈ 12 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఏం చెప్తున్నాయంటే, మీ అందరూ తెలుసు, ఈ 2 జిల్లాల్లో ఈస్ట్ గోదావరి, కంబైన్డ్ ఈస్ట్ గోదావరి, కంబైన్డ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువగా ఉన్నారు. కాపులు అనేవారు రిజర్వేషన్స్ కావాలనేసి పోరాటాలు చేశారు, చాలా గొడవలు కూడా అయినాయి. అందువల్ల ఈ యొక్క పార్టీ జనాభా ప్రాతిపదిక మీద, అంటే కాపులు 15% జనాభా ఉన్నారు కాబట్టి కాపులకు 15% రిజర్వేషన్ ఇచ్చేసేసి ఈ యొక్క రాష్ట్రంలో వారి యొక్క జనాభా ప్రాతిపదిక మీద వారికి కూడా 15% రిజర్వేషన్ ఇవ్వాలనేది మా సంకల్పం. దాంతోపాటుగా ఓసీ కులాల్లో ఉన్న అదర్ కులాలకు కూడా వారి జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇవ్వాలనేసి, దాంతోపాటు ఎస్సీలు అనుభవిస్తున్న 15% కాకుండా వారికి జనాభా ప్రాతిపదిక మీద 20% ఇవ్వాలని. అంటే మరి ఎస్సీలు, ముస్లిం మైనారిటీలు వారి పరిస్థితి ఏంటంటే, రైట్, అంబేద్కర్ గారే చెప్పారు సమన్యాయం కావాలని. ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రతి ఒక్క వ్యక్తికి సమన్యాయం కావాలి.
ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది బీసీలు. సో బీసీలకి కష్టాల నుంచి పైకి వచ్చిన వాళ్ళే. సో ఒక్క ఛాన్సు బీసీలకి ఇద్దాం, సమన్వయం చేద్దాం. అంటే సమన్వయం చేయగలిగి బీసీలు కనుక సీఎంగా అత్యధిక జనాభా ఉన్నారు కాబట్టి బీసీలు సీఎం అయితే బాగుంటుంది అనేది ఆలోచన. అంటే ఎస్సీల్లో కూడా అతి బిలో పవర్టీ లైన్ లో కూడా చాలా మంది ఉన్నారు. వారు కూడా చాలా మంది కష్టపడి పైకి వచ్చిన వారు ఉన్నారు. ఇంకా కష్టపడుతూ ఈ రాజకీయాల్లో కానీ లేకపోతే చాలా మంది ఒక జెండా మోస్తూ అదే పరిస్థితుల్లో ఉన్నారు. రైట్. అటువంటి వారికి ఏమన్నా మీ పార్టీ వల్ల ఏమన్నా జరిగే పరిస్థితి, ఏమన్నా న్యాయం జరిగే పరిస్థితి? అందువల్లనే సమన్వయం ఏంటంటే అత్యధిక జనాభా బీసీలు ఉన్నారు కాబట్టి బీసీ సీఎం అంటున్నాం. అందుకనే 5 లక్షల జనాభా ఉన్న ప్రతి కులం నుంచి కూడా అసెంబ్లీలో ఉండాలి. ఈ రోజున లేకపోతే ఎస్టీలా లేకపోతే ఎస్సీలా పేదవాళ్ళ ఇదని కాదు, జనాభా ప్రాతిపదిక మీద అసెంబ్లీలో ఉండాలి. ఆ 5 లక్షల జనాభా యొక్క సమస్యలు ఆ యొక్క ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అసెంబ్లీలో మాట్లాడాలి. మాట్లాడగలిగితే తప్పనిసరిగా సొల్యూషన్స్ వస్తాయి. ఇప్పుడున్న పార్టీల్లో మాట్లాడే అవకాశం లేదు. ఒక నాయ బ్రాహ్మణ అమ్మాయిని చంపినా, ఒక రజక అమ్మాయిని చంపినా, ఒక ఎస్సీ అమ్మాయిని చంపినా, ఒక ముస్లిం అమ్మాయిని చంపినా, ఒక బీసీ అమ్మాయిని చంపినా ఎవరు మాట్లాడటానికి లేదు. వాళ్ళకి ఏదో ఒక 40 లక్షలు 5 లక్షలు కులాన్ని బట్టి రేటు, అది కూడా ఆ విధంగా ఇస్తున్నారు. అది కాదు, సమన్యాయం జరగాలి అనే సంకల్పంతో అన్ని కులాల పేదవాళ్ళు ఉన్నారు. జనాభా ఉన్న బీసీలు కనుక సీఎం అవ్వగలిగితే సమస్యల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి పేదలు, అన్ని కులాల్లో ఉన్న పేదలను కూడా సమానంగా చూస్తారనే నమ్మకం ఇప్పటివరకు చేయలేదు కదా. వీళ్ళు చేస్తుంటే తప్పనిసరిగా వాళ్ళకి వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు కూడా తప్పు చేస్తారనేసి అనుకోవచ్చు. కాపులకే కాదు, ఓసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి జనాభా ప్రాతిపదికన. కాపులు 15% ఉన్నారన్నారు కదా, వాళ్ళకి 15% రిజర్వేషన్ ఇస్తే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఎస్, కాపులు బీసీలో కల్పన ధర్నా ఎందుకు చేయాలి? బీసీలు వద్దని అంటూ ఉంటారు. కాపుల్లో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలకు ఏబీసీడీలు చేద్దాం. ఓసీల్లో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలకు ఏబీసీడీలు చేద్దాం. బీసీల్లో ఇంకా ఏబీసీడీలు చేద్దాం. అంటే 1% ఉంటే ఒక క్లాసిఫికేషన్ ఇద్దాం. అంటే 1 నుంచి 100% వరకు 1% ఉంటే ఒక పర్సంటేజ్ ఆ కులానికి ఇచ్చేద్దాం. ఎక్కడ ఇంకా మెరిటా ఇవన్నీ కాదు, ఆ కులంలో ఎంత వస్తే అంత. సో ఆ విధంగా ఎస్సీలు 20% ఉన్నారంటున్నారు. ఉన్నారని గవర్నమెంట్ లెక్కలు చెబుతున్నాయి. సో 20% ఇద్దాం, 15% ఎందుకు? 15 ఎక్కువ, 20 ఎక్కువ. ఎస్సీలో కలపమని కొంతమంది అంటారు, ఎస్టీలో కలపమని కొంతమంది అంటారు, బీసీలో కలపమని కొంతమంది అంటారు, ఎస్సీలు ఏబీసీడీ చేయొద్దని కొంతమంది అంటారు. సో నీకు ఎంత, నీ వాటా ఎంత, నీ వాటా రావాల్సింది నీ వాటా అడుగు. అది అడగట్లేదు. వాళ్ళల్లో కలపమంటున్నారు, బీసీలో కలపమని కాపులు అంటున్నారు. ఎందుకు కలపాలా? వాళ్ళ జనాభా 15% రిజర్వేషన్ తీసుకో. కాపులు 15% ఇస్తే బీసీలో కలపమని అడగరు కదా వాళ్ళు. సో అందుకని జనాభా ప్రాతిపదిక మీద జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ తీసుకోవాలి. ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఇప్పుడు పరిపాలిస్తుంది జైలుకి వెళ్ళొచ్చి ఇక్కడ పరిపాలిస్తున్నారు. రేపు మీ పిల్లవాడు మీ సీఎం ఎవరు అంటే నెట్లో కొడితే ఇన్ని కేసులు ఉన్నాయి, ఇంత జైలుకి వెళ్ళి వచ్చారు, ఇన్ని నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు అని క్లియర్గా తెలుస్తుంది. అంటే నీ సీఎం నిన్ను పరిపాలించే వ్యక్తి జైలుకి వెళ్ళి వచ్చాయంటే నీ పిల్లడికి ఏం చెప్తావు? రేపు ఇంకొక పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు, అవినీతి ఆరోపణలే. సో నీ పిల్లలకి ఏమి చెప్పదలుచుకున్నావు? ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ కూడా టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ సందేశం ఇస్తుంది? జైలుకి వెళ్దామని చెప్తుందా? అందరికి ఫ్రీ జైలు భరోసానా ఏదన్నా ఇస్తుందా? సో అందుకని ఇది కాదు మనకు కావాల్సింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే అవినీతి అనేది ఉండకూడదు. ఉండకూడదంటే ఏం చేయాలి? సపోజ్ మన కట్టారు టెంపరీ అసెంబ్లీ, మనందరికీ తెలుసు మహా అయితే 2000, 3000, 4000 అయింది ఒక ఎస్ఎఫ్టీ రేటు. అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా అంతెందుకు అయింది అన్నారు, కానీ దాని మీద ఏం చేసింది ఏమి లేదు. 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ రేట్ అయిందంటే అందరూ తెలుసు
అక్కడ అవినీతి జరిగిందని ఎవరు ఎంక్వైరీ పట్టించుకోవట్లేదు. పట్టిసీమ ప్రాజెక్టులో 500 కోట్లు కాజేశారనేసి అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది. కాంట్రాక్ట్ ఇచ్చే ముందు ఎవరికి ఇచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది. కాంట్రాక్ట్ అయిన తర్వాత వైట్ పేపర్ పలానా వాళ్ళు ఇదిగో ఈ వర్క్ చేశారు అనేది వైట్ పేపర్ రిలీజ్ చేయటం వల్ల అవినీతి మీద ఇలాంటి వైట్ పేపర్స్ ప్రతి ఒక్క వైట్ పేపర్ ఒక వింగే ఉంటుంది. టోటల్గా ప్రభుత్వ మనీ గనక బయటకు వెళ్ళిందంటే ఆ మనీ దేనికి వెళ్ళింది ఏంటి అనేది వైట్ పేపర్ 100% ఉంటుంది. అందువల్ల కరప్షన్ పోయిద్ది అనేసి మేము నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు రెడ్లు పాలించారు.